హాయ్ అండి. వెల్కమ్ టు ఆరాధ్య స్టోరీస్. ఈరోజు మన స్టోరీ ఏమిటంటే దశావతారాలలో 6వ అవతారం. అదే శ్రీ పరశురామావతారం. పరశురామావతారంలో ఆ శ్రీహరి అధర్మపరులైన క్షత్రియులను ఎలా నాశనం చేశాడో, వారిని ఎలా సంహరించాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అధర్మపరులైన క్షత్రియ రాజులను నాశనం చేయడానికి ఆ శ్రీహరి ఈ పరశురామ అవతారంను ఎత్తాడు. దుర్మార్గులైన రాజులలో కార్తవీర్యార్జునుడు అనే రాజు ముఖ్యుడు. అతను దత్తాత్రేయుని అనుగ్రహం పొంది 1000 చేతులను పొందాడు. అతని పొగరికి అందరూ భయపడేవారు. దేవతలు, ప్రజలు అతని పేరు చెబితే హడలిపోయేవారు. అతని బాధలు పడలేక దేవతలు, మునులు ఆ శ్రీహరి వద్దకు వచ్చి తమను రక్షించమని వేడుకొనగా, త్వరలో మీ బాధలు తీరగలవు అని వారికి అభయమిచ్చాడు ఆ శ్రీహరి. జమదగ్ని అనే మహాముని ఉండేవారు. అతని భార్య రేణుకాదేవి. వారికి పుట్టిన చివరి సంతానానికి రాముడు అని పేరు పెట్టుకున్నారు. రాముడు చాలా బలవంతుడు, ధైర్యవంతుడైన యువకుడిగా ఎదిగాడు. బ్రాహ్మణుడైనను రాముడు క్షత్రియుని వలె యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు. రాముడు కొంతకాలం తర్వాత శివుని గూర్చి గొప్ప తపస్సు చేసి, ఆ తపస్సునకు శివుడు మెచ్చి ఒక చేతిలో గొడ్డలితోనూ, మరొక చేతిలో త్రిశూలముతోనూ ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు వరము కోరుకోమనగా రాముడు గొడ్డలిని ఇమ్మని కోరాడు. ఆ గొడ్డలి గొప్ప మహత్యము కలది. దానిని ఎదుర్కొనుట ఎవ్వరి తరమూ కాదు. రాముడు తన పరుషును అడగగానే శివుడు దానిని రామునికిచ్చి, ఈ భూమండలం మీద నిన్ను ఎవ్వరూ జయించలేరు అని రాముడిని దీవించి మాయమైపోయాడు. ఆనాటి నుండి రాముడు శివుని పరశు ధరించుటచే పరశురాముడయ్యాడు. ఒకనాడు జమదగ్ని ఆశ్రమునకు కార్తవీర్యార్జునుడు తన సైన్యముతో వచ్చాడు. అతడు వేట వలన అలసిపోయాడు. జమదగ్ని, అతని భార్య రేణుకాదేవి ఆ రాజును ఆహ్వానించి ఎన్నో సత్కార్యములు చేశారు. జమదగ్ని వద్ద కామధేనువు అనే ఒక ఆవు ఉండేది. అది వారికి కావలసినంత ఆహార పదార్థాలు, పాలు, నెయ్యి అన్నీ సమకూర్చేది. దాని సహాయంతో రేణుకాదేవి రాజునకు, అతని సైన్యమునకు కడుపు నిండా భోజనము పెట్టింది. అటువంటి కామధేనువు ఆ ముని వద్ద కాక రాజైన తన వద్ద ఉండాలన్న ఆశతో కార్తవీర్యార్జునుడు తన సైనికులచే ఆవును, దాని దూడను తన రాజ్యమునకు తరలించుకొని పోయెను. ఆ సమయమున పరశురాముడు ఇంట్లో లేడు. పరశురాముడు పని అయిపోయి వచ్చిన తరువాత తన తల్లిదండ్రుల ద్వారా కార్తవీర్యార్జునుడు కామధేనువును తన రాజ్యమునకు తీసుకువెళ్ళాడని తెలుసుకొని, తరువాత అతడిని ఎలా వధించి కామధేనువును తెచ్చుకున్నాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.